హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు అండి. కమ్మగా నూరించే చేపల పులుసును తయారు చేద్దామండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా చేపలను నీట్గా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. కడిగిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని ముందుగా పసుపు, తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. సరిపడా కారం వేసుకున్నాక సరిపడా ఉప్పు వేసుకోవాలండి. సరిపడా సాల్ట్ వేసుకొని మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ మసాలా వచ్చేసి వెల్లుల్లి, ధనియా పౌడరు, తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా. ఆనియన్ వేయించుకొని ఆనియన్స్ వేసి మిక్సీ వేసి పట్టుకోవాలి. దాన్ని కూడా వేయాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి పొడి వేయాలండి. సరిపడా ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత చింతపండు పులుసు వేయాలి. బాగా ఒక 2 నిమ్మకాయ చింతపండు నానబెట్టుకోవాలి. వేసుకొని చింతపండు రసం వేసుకోవాలి. పులుసు కదండి, చేపల పులుసు కదండి, బాగా చింతపండు గుజ్జు బాగా పడుతుందండి. తర్వాత దీంట్లో చివరికి ఆయిల్ వేయాలండి. సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా బాగా ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నా వాయిస్ చాలా చేంజ్ అయిందండి, జలుబు వచ్చింది, వాయిస్ చాలా చేంజ్ అయింది. ఆయిల్ వేసిన తర్వాత సరిపడా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. బాగా కొద్దిగా కలుపుకోవాలండి. కలుపుకోవడం అంటే స్పూన్తో కలపడం కాదు, ఇలా కలుపుకుంటే ఏం కాదు ముక్కలకు. వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ అంతే. ఒక 15 మినిట్స్ బాగా హై ఫ్లేమ్ల మీద పెట్టుకుంటే టేస్టీగా కమ్మగా ఉండే చేపల పులుసు రెడీ. టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుంటే ఎమ్మె చేపల పులుసు రెడీ అయిపోయిందండి. రైస్లో, చపాతీలో, రొట్టెలో కూడా బాగా టేస్టీగా ఉంటుందండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సునంద బ్లాగ్స్.